అయ్యప్ప స్వామి మాల 41 రోజులు వేసుకోవడం వల్ల మన బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయో తెలుసా? ఐన్స్టైన్ 1906లో చెప్పిన ఒక థియరీని శ్రీకృష్ణుడు 3067 BEలోనే చెప్పాడని మీకు తెలుసా? ఐన్స్టైన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా? మన ఇండియాలో ఉండే ఈ స్ఫటిక లింగానికి నికోలా టెస్లా బిగ్ ఫ్యాన్ అని మీకు తెలుసా? దీనికి మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా? ఈ మిస్టరీని వరల్డ్ లో ఉన్న బెస్ట్ సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే తిరుపతిలో రోజు స్వామివారి నుదుటి పైన పచ్చకర్పూరాన్ని పెడతారు, తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. దీని వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే నార్మల్ గా మనం ఏదైనా స్టోన్ కి రోజు పచ్చకర్పూరం పెడితే 15 రోజుల తర్వాత ఆ స్టోన్ హైడ్రేషన్ కి బ్రేక్ అవుతుంది. కానీ తిరుపతిలో 1100 సంవత్సరాల నుండి ఆ స్వామివారికి డైలీ పచ్చకర్పూరం పెట్టి హారతి ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ విగ్రహం మాత్రం కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది స్టోన్ కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు అని అందరి నమ్మకం. మన ఇండియాలో ఉండే ఈ స్ఫటిక లింగానికి నికోలా టెస్లా బిగ్ ఫ్యాన్ అని మీకు తెలుసా? దీనికి రీజన్ ఈ స్ఫటిక లింగంకి యూజ్ చేసే స్టోన్. ఈ స్టోన్ ని క్వార్ట్స్ అని అంటారు. ఈ క్వార్ట్స్ స్టోన్ ని చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాచెస్ లో యూజ్ చేస్తారు. ఈ స్టోన్ చాలా పవర్ఫుల్. దీని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ 78,600+ per millisecond. ఇది వరల్డ్ లోనే ఎక్కువ వైబ్రేట్ అయ్యే మెటీరియల్. నికోలా టెస్లా ఏకంగా ఈ స్టోన్ నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. నికోలా టెస్లా ఎక్స్పెరిమెంట్ తర్వాత ఏం చెప్పారు అంటే ఈ స్టోన్ ఇంట్లో ఉండడం వల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయని చెప్పారు. అంటే మనం ఈ స్ఫటిక లింగం దగ్గర ఏమైనా మంత్రం చెప్పినప్పుడు అవి ఈ స్ఫటికకి టచ్ అయ్యి ఆ వైబ్రేషన్ యాంప్లిఫై అవుతాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్ కి మన బ్రెయిన్ కి మంచి రిజల్ట్స్ ని చూపిస్తుంది. అందుకే ఇండియాలో 65% టెంపుల్స్ అండ్ హౌసెస్ లో ఈ స్ఫటిక లింగాలు ఉన్నాయి. మరి ఈ స్ఫటిక లింగంలో ఇంత సైన్స్ ఉందని మన పూర్వీకులకి ఎలా తెలిసింది? అయ్యప్ప స్వామి మాల 41 రోజులు వేసుకోవడం వల్ల మన బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయో తెలుసా? దీని వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా? అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు డైలీ 3 times హెడ్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ లో అవుతాయి, సర్క్యులేషన్ కరెక్ట్ గా జరుగుతుంది. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు డైలీ చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎర్త్లో ఉండే హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ మన బాడీలోకి పాస్ అవుతుంది. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు డైలీ 41 రోజులు ఓన్లీ వెజ్ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో మెటబాలిజం పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు 24 గంటలు విభూది చందనం ఫేస్ మీద ఉండడం వల్ల మన బ్రెయిన్ హీట్ అవ్వకుండా ఉంటుంది. అయ్యప్ప దీక్షలో మనం బ్రహ్మచర్యం పాటించడం వల్ల మనలో నిగ్రహం పెరుగుతుంది. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వెనుక ఇంత సైన్స్ దాగి ఉంది. ఐన్స్టైన్ 1906లో చెప్పిన ఒక థియరీని శ్రీకృష్ణుడు 3067 BEలోనే చెప్పాడని మీకు తెలుసా? ఐన్స్టైన్ చెప్పిన థియరీ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ ఓన్లీ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఈ థియరీ మీనింగ్ ఏంటంటే ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయరు, ఎవరు డిస్ట్రాయిడ్ చేయలేరు. ఎనర్జీ తన రూపాన్ని మారుస్తుందంతే. కానీ శ్రీకృష్ణుడు 3067 BEలో చెప్పిన థియరీ సోల్ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్స్ జస్ట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్. ఈ థియరీ మీనింగ్ ఏంటంటే ఆత్మని ఎవరు క్రియేట్ చేయరు, ఎవరు డిస్ట్రాయ్ కూడా చేయలేరు. ఒక మనిషి నుండి ఇంకో మనిషికి మారుతారు అంతే. మన ఎగ్జాక్ట్ గా ఇదే కాన్సెప్ట్ ని కల్కిలో కర్ణ క్యారెక్టర్ లో చూసాం. 1906 ఐన్స్టైన్ చెప్పక ముందే ఈ థియరీని శ్రీకృష్ణుడు 3067 BEలోనే చెప్పాడు. అందుకే అంటారు సనాతన ధర్మ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని. అసలు లేపాక్షి టెంపుల్లో ఒక పిల్లర్ హ్యాంగింగ్ గా ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యమైంది? లేపాక్షి టెంపుల్లో ఉన్న హ్యాంగింగ్ పిల్లర్ గురించి తెలిసి వరల్డ్ లో ఉన్న సైంటిస్ట్, ఇంజనీర్స్ కూడా షాక్ అయ్యారు అని మీకు తెలుసా? లేపాక్షి టెంపుల్లో ఒక పిల్లర్ ఎర్త్ కి టచ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పిల్లర్ మిస్టరీ గురించి తెలుసుకుందామని 1905లో ఒక బ్రిటిషర్ ఈ టెంపుల్ కి వచ్చారు. ఒక గడ్డపార తీసుకుని ఆ పిల్లర్ ని మూవ్ చేద్దామని ట్రై చేశాడు. కానీ ఆ పిల్లర్ ని మూవ్ చేసినందుకు ఆ టెంపుల్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. ఇది చూసిన ఆ బ్రిటిషర్ ఈ టెంపుల్ లో మొత్తం 70 పిల్లర్స్ ఉన్నాయి, కానీ ఈ 70 పిల్లర్స్ కూడా ఈ ఒక్క హ్యాంగింగ్ పిల్లర్ మీద డిపెండ్ అయి ఉంది అని తెలుసుకున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఒక పిల్లర్ ని గాలిలో కట్టి మొత్తం టెంపుల్ ఆ పిల్లర్ మీద డిపెండ్ అయ్యేలా ఎలా డిజైన్ చేశారో ఇప్పటికీ మన సైంటిస్టులకి ఇంకా ఇంజనీర్స్ కి చెప్పలేకపోయారు. మరి మన పూర్వీకులకి ఇది ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద పిల్లర్ ని ఎలా
ఎర్త్కి టచ్ అవ్వకుండా కట్టారు. అది ఎలాగో తెలిస్తే మీరు కూడా కామెంట్స్ లో తెలపండి. మీరు కూడా ఈ స్టింగ్ కూల్ డ్రింక్ తాగుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, ఈ కూల్ డ్రింక్ మీ ప్రాణాలు తీస్తుంది. రీసెంట్ గా గుజరాత్ లో 13 ఏళ్ల కుర్రాడు స్టింగ్ డ్రింక్ తాగి చనిపోయాడు. దీనికి రీజన్ ఈ స్టింగ్ లో 72 mg హై కెఫెన్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ తాగకూడదు. మనం ఎక్కువ కెఫెన్ మన బాడీలోకి వెళ్తే ఇన్సోమేనియా, నోసియా, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ పర్ డే 500 ml కంటే ఎక్కువ ఈ స్టింగ్ తాగకూడదు. అయితే ఈ కిడ్ ఎక్కువగా తాగడం వల్ల హార్ట్ రేట్ పెరిగి చనిపోయాడు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ స్టింగ్ ని తాగుతుంటే మాత్రం వెంటనే అవాయిడ్ చేయండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇవి అస్సలు తాగకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నుదుటి పైన బొట్టు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఐబ్రోస్ కి మధ్యలో నుదుటి పైన కుంకుమ ఆర్ గంధం లాంటి బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి స్ట్రెస్ ని తగ్గించి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది. ఎందుకంటే మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ లో ఒక ఇంపార్టెంట్ నర్వ్ పాయింట్ మన బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ నర్వ్ పాయింట్ వల్ల ఎనర్జీ ఫ్లో బాగుంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి స్పిరిచువల్ గానే కాకుండా మనకి మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో ఎవరైనా మైసూర్ బోండా తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ చాలా డేంజర్ లో ఉంది. దీనికి రీజన్ బోండాలో యూజ్ చేసే మైదా పిండి అండ్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడం. మైసూర్ బోండా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీని వల్ల చిన్న పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. మైసూర్ బోండాని ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు. పిల్లలు మార్నింగ్ ఇది తినడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న పిల్లలు మైసూర్ బోండా తినడం వల్ల పిల్లలకి కూడా ఒబేసిటీ వచ్చి హెవీ వెయిట్ గెయిన్ అవుతారు. మీరు కూడా మీ పిల్లలకి మైసూర్ బోండా కాకుండా ఉప్మా, ఇడ్లీ, దోశ లాంటి హెల్త్ బ్రేక్ఫాస్ట్ లాంటి పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మీరు మీ ఎంటీ స్టమక్ తో నేను చెప్పిన ఫుడ్ తింటున్నారు అంటే మీ హెల్త్ ఎంత డేంజర్ లో ఉందో మీకు తెలుసా? నంబర్ 1, మీరు మీ ఎంటీ స్టమక్ తో టీ ఆర్ కాఫీ తాగడం వల్ల యాసిడిటీ పెరిగి యాసిడ్ రిఫ్లూక్స్ ఆర్ హీట్ బర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2, మీరు మీ ఎంటీ స్టమక్ తో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల స్టమక్ లో గ్యాస్ బిల్డప్ అయిపోయి బ్లోటింగ్, కడుపు ఉబ్బరం లాంటివి జరుగుతుంది. నంబర్ 3, మీరు మీ ఎంటీ స్టమక్ తో కర్డ్ పెరుగు తింటే స్టమక్ లో ఉన్న యాసిడ్స్ అండ్ కర్డ్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. నంబర్ 4, మీరు మీ ఎంటీ స్టమక్ తో ఫ్రైడ్ ఫుడ్ తింటే వీటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ స్పైసీగా ఉన్న ఫుడ్ తినడం వల్ల స్టమక్ లైనింగ్ ఇరిటేట్ అవుతుంది. నంబర్ 5, మీరు మీ ఎంటీ స్టమక్ తో స్వీట్స్ తింటే ఇవి బ్లడ్ లో ర్యాపిడ్ గా గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతాయి. ఈ స్వీట్స్ ఓన్లీ ఎంటీ స్టమక్ తో కాకుండా నార్మల్ గా కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎలక్ట్రిసిటీని ఎవరు కనిపెట్టారు? చాలా మంది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని అనుకుంటున్నారు, కానీ అది అబద్ధం. ఎవరు కనిపెట్టారో కనుక్కుందాం పదండి. ఎలక్ట్రిసిటీని బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1752లో ఇన్నోవేట్ చేశారు అని అనుకుంటున్నారు, కానీ 4000 సంవత్సరాల ముందే అగస్త్య ముని ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాడు అని మీకు తెలుసా? అదేంటి తెలుసుకుందాం పదండి. నాగ్పూర్ మెడికల్ కాలేజ్ లో అగస్త్య సంహిత అని ఒక బుక్ లో ఉంది. ఈ అగస్త్య సంహిత బుక్ లో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలో అని రాసి ఉంది. దీనికోసం ఒక ఎర్తన్ పాట్, కాపర్ షీట్, వెట్ సాడస్ట్, ఇంకా మెర్క్యూరీ, జింక్ ని యూజ్ చేశారు అని బుక్ లో రాశారు. అగస్త్య ముని వీటితోనే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశాడు. కానీ ఒక ప్రొఫెసర్ ఈ బుక్ లో ప్రాసెస్ ని ఫాలో చేసి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇది చేశాక నిజంగానే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యింది. అంటే అగస్త్య ముని ఎలక్ట్రిసిటీని 4000 సంవత్సరాల ముందే కనిపెట్టాడు. మరి 4000 సంవత్సరాల ముందు ఇంత సైన్స్ గురించి అగస్త్యకి ఎలా తెలిసింది? అందుకే అంటారు సనాతన ధర్మ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని.